మరి స్థాన విలువలను అనుసరించి సంఖ్య విస్తరణ రూపం చూద్దాం. సో మనకు కాన్సెప్ట్ ఏంటి అంటే సంఖ్య విస్తరణ రూపము. కాన్సెప్ట్ వాల్యూ ఏంటి అంటే సంఖ్య, చూడండి, సంఖ్య విస్తరణ రూపం. సో ఈ సంఖ్యా విస్తరణ రూపాన్ని మనం ఏ విధంగా రాస్తున్నాము, దేన్ని అనుసరించి అంటే స్థాన విలువలను అనుసరించి. దేన్ని అనుసరించి? స్థాన విలువలను అనుసరించి మనం సంఖ్యా విస్తరణ రూపం అనేటువంటిది రాస్తున్నాం. చూడండి, నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. 2 7 4 3 2 1 ఇలా ఉందండి. సో ఇప్పుడు దీని విస్తరణ రూపం రాయాలి అంటే చూడండి, ఇక్కడ ఒకట్లు అని అన్నాము. సో ఒకట్ల స్థానంలో ఉంది 1, దాని విలువ మారదనే కండిషన్ కూడా మనం నేర్చుకున్నాం. ఒకట్ల స్థానంలో ఉన్న విలువ దేనైనా స్థాన విలువ లేదా ముఖ విలువ అనేటువంటిది సో ఆ విలువే అవుతుంది. సో ఇది చూడండి, 2 × 10 అంటే 20 ప్లస్ 3 × 100 300 ప్లస్ 4 × 1000 4000 ప్లస్ 7 × 10,000 70,000 ప్లస్ 2 × 1,00,000 సో 2,00,000. చూడండి, విస్తరణ రూపంలో మనం రాసేటప్పటికి సో దీన్ని మళ్ళీ మనం అక్షరాల రూపంలో రాస్తే 2,00,000 2,70,000 2,70,000 చూడండి, ఇక్కడ 70,000 ప్లస్ 4 ఉంది కాబట్టి 74,000 అని రాయాలి. 74,300 321. సో ఈ విధంగా మనం దీన్ని రాసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఇక్కడ చూడండి, 2,74,321 అని చెప్పి రాసాం. సో మరొక ప్రాబ్లం చూద్దాం మనం. సంఖ్య విస్తరణ రూపంలో మరొకటి 3 4 2 6. సింపుల్ గా చూడండి, 1 10 100 1000 3,426 అంటే 3,000 ప్లస్ 400 ప్లస్ 20 ప్లస్ 6. సో దీన్ని 3,426 అని రాస్తాం. మూడవ ప్రాబ్లం చూడండి, థర్డ్ వన్. ఒక ఎగ్జాంపుల్, అనదర్ ఎగ్జాంపుల్ 3008. చూడండి, దీన్ని ఎలా రాస్తాం? సో ఇక్కడ మనకు 2 సున్నాలు అనేటువంటివి ఉన్నాయి. సో 2 సున్నాలు అన్నప్పుడు దీన్ని ఏం చేస్తామంటే 3000 ప్లస్ 0 స్థాన విలువ ఎక్కడ ఉన్నా కూడా 0 ఉంటది కాబట్టి దాన్ని రాయాల్సినటువంటి అవసరం లేదు. సున్నలు స్థాన విలువ ఎప్పుడూ కూడా 0 కాబట్టి ఆ 0ని రాయము. సో చివరగా 8 అనేటువంటిది మనం రాయడం జరుగుతుంది. అయితే మనకు టెక్స్ట్ బుక్ లో ప్రాబ్లమ్స్ ఎలా ఉన్నాయంటే చూడండి, ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం అనేటువంటిది మనం చూద్దాం. టెక్స్ట్ బుక్ లో ఇది 4వ తరగతి 5వ తరగతి టెక్స్ట్ బుక్ లో మనకు ఈ విలువలు అనేటువంటివి స్థాన విలువల్లో మనం ఏ విధంగా రాస్తున్నాం అనేటువంటివి చూడొచ్చు. అయితే ఇక్కడ చూడండి, ఒక విలువ ఏముంది అంటే 8 అక్షరాల్లో ఇచ్చాడు. 8,000 1800 18 అని ఇవ్వడం జరిగింది. ఓకే, మరి ఇది మనకి నేరుగా టెక్స్ట్ బుక్ లో ఉన్నటువంటి ప్రాబ్లం 8,1818. సో మనం ఇట్లా చూడగానే ఇది ఏం చేస్తామంటే 8,1818 అన్నాం. సో సింపుల్ గా ఏం చేస్తాం అంటే 8 18 01 పెట్టి చూడండి, 1 10 100 1000 10,000 లక్షకి వెళ్ళిపోద్ది. అంటే ఈ 0 కూడా పెట్టకుండా మనం ఏం చేస్తాం అంటే ఇలా రాసేస్తాం 8,1800 ఇలా రాస్తాం. సో ఇది అబ్సల్యూట్లీ రాంగ్, ఇలా రాయకూడదు.
చూడండి 8000 ఇక్కడ 1800 అంటే ఇక్కడ ఒక 1000 ఉంది కదండి. అంటే చూడండి ఇక్కడ మనం 8000 ఇలా రాస్తున్నా నేను, ప్లస్ 1800 అంటే ఇలా రాస్తున్నా ప్లస్ 18. చూడండి ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్, ఈ లాస్ట్ 2 డిజిట్స్, ఈ లాస్ట్ 2 డిజిట్స్ 18 వచ్చింది. నెక్స్ట్ మూడవది ఇక్కడ మూడవ దానికి యాడ్ అయింది. ఈ 1 8కి యాడ్ అవుద్ది అంటే 9. చూడండి ఆన్సర్ ఎంత వచ్చిందో 9818. బట్ ఓట్స్ లో ఇచ్చినప్పుడు మనకి ఏమని ఇచ్చాడు చూడు, 1818. మనకి ఇక్కడ ఏం చేస్తాడంటే క్వశ్చన్ లో ఆన్సర్ ఎలా ఉంటదంటే, సో ఇలా ఇచ్చేస్తాడు. ఆప్షన్ ఏలో ఇలా ఇస్తాడు. ఇచ్చినప్పుడు కరెక్ట్ గా మనకు 8000 అనేది చూడండి ఇక్కడ 1800 సో ఆటోమేటిక్ గా మీరు ఆన్సర్ అనేటువంటిది ఇలా రాయడం అనేటువంటిది జరుగుతుంది. సో ఎప్పుడూ కూడా మనకు సంఖ్యారూపం ఇచ్చి అక్షరాల్లో రాయమన్నా, అక్షరాల్లో ఇచ్చి సంఖ్యారూపంలో రాయమన్నా చాలా జాగ్రత్తగా రాయాలి. అలా రాస్తూ మనం ఈ విస్తరణ రూపాన్ని చేయడం అనేటువంటిది జరుగుతుంది. అయితే ఈ విస్తరణ రూపంతో పాటు మనకు ఇక్కడ ఒకట్ల స్థానములో ఉన్న అంకెలు కనుక్కోవడము ఏ విధంగా కనుక్కుంటాం. సో ఇక్కడ ఒకట్ల స్థానంలో ఉన్న అంకెలు కనుక్కోవాలి అంటే ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. సో ఇది మనకు ఒకట్ల స్థానంలో ఉన్న అంకెలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనకు ఒక 91 ఇంటూ 92 ఇంటూ 93 ఇంటూ సో ఆన్ ఇంటూ 99 లబ్ధంలో ఒకట్ల స్థానములో అంకె ఏది? ఒకట్ల స్థానములో అంకె ఏది? చూడండి ఎప్పుడు కూడా మనం లబ్ధాన్ని అబ్జర్వ్ చేసినట్లయితే 2 నుండి 95 అంటే చూడండి 91 92 93 94 95. సో ఇక్కడ 2 5 రెండు ఉన్నాయంటే ఎక్కడైనా సరే ఏ లబ్ధంలో అయినా 2 5 మనకు కనిపిస్తే దాని ఒకట్ల స్థానములో ఈ 2 మల్టిప్లై చేసి ఎంత వస్తుందమ్మా 10 వస్తుంది. అంటే దాని ఒకట్ల స్థానములో ఎంత ఉంటది అంటే 0 ఉంటది. దాని ఒకట్ల స్థానములో 0 అనేటువంటిది ఉంటది. నువ్వు ఎలాంటి దానికైనా కూడా అలాగే అప్లై చేయొచ్చు. చూడండి ఇక్కడ 91 90 ఈ రెండిటికి 0 వచ్చేసింది అనుకోండి ఇంటూ సో ఆన్ 99. 0తో దేన్ని మల్టిప్లై చేసినా కూడా ఏమవుతుంది 0. ఒకట్ల స్థానములో 0 అనేటువంటిది ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ అలా కాకుండా 15 ఇంటూ 19 ఇంటూ 24 ఇంటూ 32. సో లబ్ధంలో ఒకట్ల స్థానములో విలువ లేదా అంకె చూడండి. ఇప్పుడు ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 2 ఉంది, మరి ఇక్కడ ఏవి కూడా లేవు. సో 5 2 ఉన్నప్పుడు ఆటోమేటిక్గా 5 ఇంటూ 2 ఏమవుతుంది 10. ఒకట్ల స్థానంలో ఎంత ఉంటది 0. ఒకట్ల స్థానంలో ఎంత ఉంటది 0 ఉంటది. ఒకట్ల స్థానములో 0 ఉంటది. సో ఇలా 5 2 లేకుండా ప్రాబ్లం ఇస్తే మనం ఒకట్ల స్థానంలో ఉన్న అంకెని ఏ విధంగా కనుక్కుంటాం అనేది చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ ఒక ప్రోడక్ట్ ఇచ్చాడండి 248 ఇంటూ 36 ఇంటూ 192 సో ఇంటూ 71 ఇలా ఇచ్చాడు. ఇలా ఇచ్చినప్పుడు ఒకట్ల స్థానములో అంకెని కనుక్కోవాలి. మరి ఒకట్ల స్థానంలో అంకె కనుక్కోవాలంటే చూడండి చివరి 2 మల్టిప్లై చేస్తున్నా, ఈ చివరి 2 మల్టిప్లై చేస్తున్నా 48 ఇంటూ ఈ 2 మల్టిప్లై చేస్తున్నా 2. ఒకట్ల స్థానంలోనూ మళ్ళీ మల్టిప్లై చేస్తున్నా 16. అంటే ఆన్సర్ ఏమవుతుంది అంటే ఒకట్ల స్థానములో ఉన్నది అంకె ఏది అంటే ఒకట్ల స్థానములో ఉన్న అంకె 6. ఒకట్ల స్థానములో ఉన్న అంకె 6. మీరు మల్టిప్లై చేసుకుంటూ చూడొచ్చు. కానీ ఇవన్నీ మల్టిప్లై చేయాలి అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ మనం రాస్తున్నది. సో మనం రాసే టైం అంతా కూడా ఒక 5 to 10 minutes అనేటువంటిది వెళ్ళిపోద్ది. సో ఇలా సింపుల్ గా 4 ఇచ్చినప్పుడు రాసేస్తాం. అలా కాకుండా మరి ఇక్కడ మనకు అలా ఇవ్వకుండా ఏం చేస్తున్నాడు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక నెంబర్ తీసుకున్నానండి నేను 2^185 2^185 అన్నా. 2ని 185 సార్లు గుణించాలి. మరి గుణించగలమా? పేపర్ సరిపోద్దా అంటే మనం గుణించడానికి అవకాశం అనేటువంటిది లేదు.
గుణించడానికి అవకాశం లేదు కాబట్టి సో ఇక్కడ మనం షార్ట్ కట్స్ అనేటువంటివి అప్లై చేస్తాం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ షార్ట్ కట్స్ అన్నింటినీ కూడా ఎలా రాస్తున్నాము అంటే సో 0 ఉంటే దాని ఎనీ పవర్ 0 ఏమవుతుంది 0 పవర్ n అంటే దాని ఒకట్ల స్థానములో 0 ఉంటది. మరి 5ని తీసుకున్నట్లయితే మనకు 5 అనేటువంటిది ఏ విధంగా ఉంటది సో చూడండి 5 into 5 ఎంత అండి 25. మరి 5 into 5 into 5 125. సో ఏడా 5 వస్తుంది ఏడా 5 వస్తుంది. మరి అలాగే 6 into 6 36. 6 into 6 into 6 సో ఇక్కడ ఏమొస్తుంది అగైన్ 36 256 వస్తుంది. అంటే ఇక్కడ 6 వస్తుంది ఇక్కడ 6 వస్తుంది. అంటే 6 పవర్ n ఇక్కడ చూడండి 5 స్క్వేర్ వచ్చింది 5 వస్తుంది 5 క్యూబ్ వస్తుంది 5 వస్తుంది. మరి అన్నిట్లో కూడా మనకు అదే విలువలు అనేటువంటి వస్తున్నాయి కాబట్టి సో ఇక్కడ 6 స్క్వేర్ 6 క్యూబ్ అంటే 6 పవర్ n ఇది నోట్ 1 అండి. ఇక్కడ నోట్ 1 లో ఏం రాస్తున్నాము అంటే 0 పవర్ n 0 1 పవర్ n 1 0 పవర్ n 0 పవర్ n 1 0 పవర్ n 0 1 పవర్ n 1. అదే విధంగా ఇక్కడ మనం మరొక అంశం రాస్తున్నాం 5 పవర్ n అంటే ఒకట్ల స్థానములో 5 వస్తుంది. అదే విధంగా 6 పవర్ n అంటే ఒకట్ల స్థానములో 6 వస్తుంది. అంటే 5 పవర్ ఎనీ నెంబర్ అనేటువంటిది ఏ నెంబర్ అయినా ఉన్ని మనకు ఏమొస్తుంది అంటే 5 వస్తుంది. అదే విధంగా 6 పవర్ n అంటే 6 వస్తుంది. అలా కాకుండా మరి నేనేం చేస్తున్నాను అంటే 9 తీసుకుంటున్నా 9 into 9 ఎంత వస్తుందండి 81. 9 into 9 into 9 ఎంత వస్తుందండి 729. మరి ఇక్కడ చూడండి 9 into 9 into 9 into 9 అగైన్ దీన్ని 1 9 18 1 8 26 2 ఉంటది 9 63 1 2 65. చూడండి ఇక్కడ 9 పవర్ 4 వచ్చినప్పుడు 9 క్యూబ్ వచ్చినప్పుడు 9 స్క్వేర్ వచ్చినప్పుడు 9 పవర్ 1 వచ్చినప్పుడు 9. చూడండి ఇక్కడ 9 1 9 1 9 ఉంది 1 ఉంది 9 ఉంది 1 ఉంది. సో మరి ఇలాంటి సందర్భంలో ఈ 9 అనేటువంటిది వచ్చినప్పుడు చూడండి 9 పవర్ n అనేటువంటిది వచ్చినప్పుడు ఈ n విలువ అనేటువంటిది చూడండి n బేసి సంఖ్యని కాని కలిగి ఉంటే ఆడ్ నెంబర్ బేసి సంఖ్యని కాని కలిగి ఉంటే దాని ఒకట్ల స్థానములో 9 వస్తది. చూడండి బేసి సంఖ్య 9 వచ్చిందా. మరి సరి సంఖ్య గాని ఉంటే ఏ సంఖ్య సరి సంఖ్య గాని ఉంటే 1 వస్తది. మరి చూడండి 9 ఉన్నప్పుడు దాని ఒకట్ల స్థానములో ఏ అంకెలు వస్తాయనేటువంటి చూసాం. అదే విధంగా 0 1 పవర్ n 0 పవర్ n ఉన్నప్పుడు వాటి చివర్లో ఏమున్నాయని చూసాం. 5 పవర్ n ఉన్నప్పుడు 5 6 పవర్ n ఉన్నప్పుడు 6 రావడం జరుగుతా ఉంది. సో అలాగే మరి మరొక సంఖ్యను చూద్దాం. సో 3 పవర్ లో మనం చూసుకున్నా గానీ లేదా 7 చూసుకున్నా గానీ సో ఇక్కడ చూడండి. సో అదే విధంగా 2 పవర్ 2 into 2 into 2 8 2 into 2 4 ఇది మనకు సంబంధం లేనటువంటి విధంగా వస్తుంది. 3 into 3 ఎంత వస్తుందని చూడండి 9 3 into 3 into 3 27 ఇది కూడా మారిపోతూ ఉంది. సో 2ని 3ని మనం ఏమీ చేయలేకపోతున్నాం. సో అయితే నెక్స్ట్ చూడండి 4 into 4 ఫస్ట్ 4 is equals to 4 4 power 1 4 power 2 16 4 power 3 4 into 4 into 4 64 4 into 4 into 4 64. Next 4 power 4 4 into 4 into 4 into 4 into 4 so 16 24 25. చూడండి స్క్వేర్ ఉన్నప్పుడల్లా అంటే సరి సంఖ్య ఉన్నప్పుడల్లా 6 వస్తుంది. బేసి సంఖ్య ఉన్నప్పుడల్లా 4 రావడం జరుగుతుంది. అంటే 4 పవర్ n వచ్చింది. n అనేటువంటిది బేసి సంఖ్య గాని అయితే
బేసి సంఖ్య గాని అయితే, సో n అనేటువంటిది బేసి సంఖ్య అయితే చూడండి ఎంత వస్తుంది ఇక్కడ బేసి సంఖ్య 1 అంటే 4 బేసి సంఖ్య అయితే ఏమొస్తుంది 4 వస్తుంది. మరి సరి సంఖ్య వచ్చినట్లయితే ఈ సరి సంఖ్య అనేది వస్తే ఏమొస్తుంది 6 వస్తుంది. చూడండి ఇక్కడ మళ్ళీ మనకు షార్ట్ కట్ అనేటువంటిది తీసుకున్నాం. అయితే ఫైనల్ గా ఇవి మాత్రం వచ్చినప్పుడు మనం ఇలా చేస్తూ ఉన్నాం. 1 పవర్ n వస్తే 1 0 పవర్ n వచ్చిన 0 5 పవర్ n వస్తే 5 6 పవర్ n వస్తే 6. అంటే మనం టోటల్ గా వీటన్నిటిని కూడా ఏవి ఉంటే అవి ఈ 4 సంఖ్యలు 0 1 5 6 ఏదున్నా కూడా ఒకట్ల స్థానములో అవే అంకెలు వస్తాయి. 9 ఉన్నప్పుడు బేసి సంఖ్య అయితే 9 వస్తుంది, n సరి సంఖ్య అయితే 1 వస్తుంది. మరి నోట్ నెంబర్ 2 లోనే మనం 4 పవర్ n బేసి సంఖ్య అయితే 4 వస్తుంది, n సరి సంఖ్య అయితే 6 వస్తుంది. సో ఇలా మనం వాటి వాల్యూస్ అనేటువంటిది రాసాం. మరి బిగ్గెస్ట్ నోట్ ఏంటి అంటే 2 పవర్ n మిగిలిపోయేది అదే 3 పవర్ n 5 పవర్ అయింది 6 పవర్ అయింది 7 పవర్ n 8 పవర్ n అనేటువంటిది కనిపిస్తే ఈ 4 గాని కనిపిస్తే మనం n ని ఏం చేయాలంటే 4తో భాగించాలి. 4తో భాగించాలి. భాగించి దాని పవర్ గా దాన్ని రాసి మనం విలువ అనేటువంటిది తెలుసుకోవాలి. అంటే చూడండి మనకు 3 నోట్లుగా మనం దీన్ని 3 భాగాలుగా మనం దాన్ని విభజించుకోవడం జరుగుతూ ఉంది. మరి అలా విభజించుకున్నప్పుడు 0 పవర్ n అని 1 పవర్ n గాని 5 పవర్ n గాని 6 పవర్ n గాని కనిపిస్తే మనకు అవే సంఖ్యలు 0 ఉంటే 0, 1 ఉంటే 1, 5 ఉంటే 5, 6 ఉంటే 6 వస్తుంది మిత్రులారా. మరి అలా వచ్చింది. నెక్స్ట్ చూడండి 4 పవర్ n 4 యొక్క ఘాతం కనిపించింది. ఆ ఘాతం అనేది బేసి సంఖ్య సరి సంఖ్య చూసుకోవాలి. బేసి సంఖ్య అయితే 4, సరి సంఖ్య అయితే 6 అనేటువంటిది 1వ స్థానంలో వస్తుంది. అదే విధంగా 9 పవర్ n అని చూసుకున్నట్లయితే బేసి సంఖ్య n అనేటువంటిది బేసి సంఖ్య అయితే 9, సరి సంఖ్య అయితే 1 వస్తుంది. అదే విధంగా 2 పవర్ n 3 పవర్ n 7 పవర్ n 8 పవర్ n అనేటువంటిది ఉన్నట్లయితే ఆ n అనేటువంటి విలువని 4తో భాగించాలి. వచ్చిన శేషాన్ని దాని ఘాతంగా తీసుకొని మళ్ళీ దాని విలువ అనేటువంటిది మనం చేయడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఈ 4టి పైన మనం ప్రాబ్లమ్స్ అనేటువంటివి చూద్దాం. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ అనేటువంటిది మనం రాసాము. ఆ క్వశ్చన్ చూద్దాం. చూడండి ఈ ప్రశ్నలో ఇక్కడ సింపుల్ గా చేస్తున్నానండి 185 2 పవర్. ఫస్ట్ మనం ఏం చేస్తాం 2 ఉంది. 2 ఉంటే ఏం చేయాలన్నా 4తో భాగించాలి. 4 5 చూడండి 4 4ల 16 2 మిగిలింది 5 కిందికి తీసుకోండి 25. మరి 4 6ల 24 ఎంత వచ్చిందండి శేషము 1. శేషం ఎంత వచ్చింది 1 అంటే 2 పవర్ 1 దట్ ఈస్ ఈక్వల్స్ టు 2. ఈ విధంగా మనం ప్రాబ్లమ్స్ అనేటువంటి మరికొన్ని చూద్దాం. సో ఓకే ఫ్రెండ్స్, మరి ఇక్కడ మనం 1వ స్థానంలో ఉండే అంకెలను తీసుకోవాలి. ఏ విధంగా తీసుకుంటున్నాం, సో వాటి విలువలు ఏ విధంగా ఉంటాయని చూద్దాం. సో మొదటగా 3 పవర్ 97 అన్నాడు. 3 పవర్ 97 యొక్క 1వ స్థానంలో ఉండే అంకె అన్నాడు. ఇప్పుడు మనం ఇక్కడ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే మనకు షార్ట్ కట్ గా తీసుకున్నప్పుడు 2 పవర్ n గాని 3 పవర్ n గాని 7 పవర్ n గాని 8 పవర్ n గాని ఉంటే మనం ఏం చేయాలని చెప్పాము 4తో భాగించాలి. మరి ఇప్పుడు 4తో భాగించాలి అంటే 97ని ఏం చేస్తున్నానంటే నేను 4తో భాగిస్తున్నా. 4 2 8. సో తీసివేస్తే 1 డౌన్ చేయండి 17. 4 4ల 16. సో 1. ఇక్కడ శేషం ఎంత మిగిలిందో చూసుకొని ఈ 3 పైన ఎంత రాయాలంటే 1 అంటే 3. 1వ స్థానంలో ఉన్న అంకె ఎంత అంటే 3. నువ్వు 3ని 97 సార్లు 3 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ గుణించినా నీకు ఓ 10 రోజులు పడుతుంది. అంటే కంప్యూటర్లో కూడా మనం ఈ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయలేము. కానీ ఒక్క లాజిక్ ని బేస్ చేసుకుని అయితే మనం ఈజీగా కూడా మనం ఫైండ్ అవుట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. నెక్స్ట్ చూడండి రెండవ దానికి చూడండి. రెండవ క్వశ్చన్ లో 4 పవర్ 8 999 అన్నాడు.
సో 4 వస్తే మనం ఏం చెప్పాము అంటే చూడండి, ఈ n అనేటువంటిది ఇది సరి సంఖ్య బేసి సంఖ్య చూసుకోవాలి. సరి సంఖ్యలన్నీ కూడా దేంతో ఎండ్ అవుతాయంటే 0, 2, 4, 6, 8తో ముగించడం అనేది జరుగుతుంది. అంటే ఇక్కడ ఈ 9 ప్లేస్ లో ఈ గాని ఉన్నట్లయితే అది సరి సంఖ్య. ఇప్పుడు అది లేదు కాబట్టి ఏమవుతుంది, బేసి సంఖ్య అవుతుంది. సో n 4 పవర్ n అనేటువంటిది బేసి అయితే, బేసి సంఖ్య అయితే ఒకట్ల స్థానములో ఎంత ఉంటది, 4. బేసి సంఖ్య అయితే అది ఎంత ఉంటది అంటే 4 ఉంటది. మరి అదే విధంగా మనం ఇంకొక మూడవ ప్రశ్న చూడండి. సేమ్ 4 తోనే ఇచ్చాడు, 4 పవర్ 5 4 3 2 ఇచ్చాడు. మరి ఇక్కడ చివర్లో 2 ఉంది కాబట్టి ఇది సరి సంఖ్య అవుతుంది. ఆ సరి సంఖ్య అయినప్పుడు సో 4 పవర్ n సరి సంఖ్య అయితే, n సరి సంఖ్య అయితే సో ఒకట్ల స్థానంలో ఎంత ఉంటది అంటే 6 ఉంటది. ఒకట్ల స్థానంలో ఎంత ఉంటది, 6. సో మనం షార్ట్ కట్ ను ఉపయోగించుకుని ఇక్కడ షార్ట్ కట్ గా ప్రాబ్లమ్స్ అనేటువంటివి చేసేయడం జరుగుతుంది. అలా చేయాలి, అలా చేయడానికే మనం ఇలాంటి షార్ట్ కట్స్ అనేటువంటివి వాడుతున్నాం. సో నెక్స్ట్ చూడండి 3 ప్రాబ్లమ్స్ అయ్యాయి. 4th ప్రాబ్లం చూడండి, మనకు 7 పవర్ ఏది 7 పవర్. 4th ప్రాబ్లం చూడండి 1 2 3 అయింది. 4th వన్ 7 పవర్ 89. 7 పవర్ 89. మరి 7 ఉన్నప్పుడు ఏం చేయాలన్నాం, 4 2 3 7 8 ఉంటే 4తో భాగించాలి. దేన్ని భాగించాలి, దాని ఘాతాన్ని. సో 4 4 2 8, 9 డౌన్ అయ్యింది, 2 8, 1 మిగిలింది. అంటే 7 పవర్ 1 దట్ ఈస్ ఈక్వల్స్ టు 7. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కాకుండా ఇక్కడ మళ్ళీ మనకు డౌట్ వస్తుంది. ఏంటి డౌట్ అంటే ఇప్పుడు 7 పవర్ 94. ఇప్పుడు దీని వాల్యూ కనుక్కోవాలి. 94 ని 4తో భాగించండి. 96 తీసుకోండి. 96 తీసుకొని 4తో భాగించండి. 4 2 8. సరే ఇక్కడ 8 ఇక్కడ 2. ఇప్పుడు ఏమవుతుంది చూడండి, 1 6 కిందికి వస్తుంది. 4 4 16. ఎంత వచ్చిందండి ఇక్కడ 0. అప్పుడు 7 పవర్ 0 చూడండి. 7 పవర్ 0 అన్నప్పుడు 1 వస్తుంది. ఎంత వస్తుంది, 1 వస్తుంది. ఎందుకంటే ఎనీథింగ్ పవర్ 0 1 అవుతుంది కాబట్టి ఇలా మనకు 7 పవర్ 0 గానీ లేదా 8 పవర్ 0 గానీ 3 పవర్ 0 గానీ అలా పవర్ 0లు వచ్చినట్లయితే సో దాని ఒకట్ల స్థానంలో ఎంత ఉంటది అంటే 1. ఆ 0 రావాలి అంటే ఏం కావాలా, శేషము రిమైండర్ అనేటువంటిది 0 కావాలి. సో నెక్స్ట్ 5th వన్ చూడండి. 8 పవర్ 191. 8 పవర్ 191. మరి ఈ 8 పవర్ ఎన్నో ఏం చేయాలన్నా భాగించాలి. దేంతో భాగించాలి, 4 4 4 16. తీసివేస్తే 3. 1ని కిందికి తీసుకున్నా అంటే 31. 4 ఏళ్ళ 28. సో 3 అంటే ఇక్కడ 8 క్యూబ్ 8 పవర్ 3 అంటే చూడండి ఇక్కడ 8 ఇంటూ 8 ఇంటూ 8 8 8 64 ఇంటూ 8 సో 32 సో 60 51 512. ఇప్పుడు ఒకట్ల స్థానములో ఎంత ఉంది, 2. దీని ఒకట్ల స్థానములో ఎంత వస్తుంది, 2 వస్తుంది. ఎందుకంటే మళ్ళీ కూడా పెద్ద సంఖ్యలో కూడా వీఆర్ ఆస్కింగ్ ఓన్లీ యూనిట్ ప్లేస్ వాల్యూ మాత్రమే అడుగుతున్నాం అండి. యూనిట్ ప్లేస్ మాత్రమే అడుగుతున్నాం మనం. ఒకట్ల స్థానంలో ఉన్నటువంటి విలువ ఎంత అని చెప్పి అడుగుతున్నాం కాబట్టి సో ఇలా మనం ఒకట్ల స్థానంలో ఉన్న విలువని కనుక్కోవాలి. అదే విధంగా నెక్స్ట్ చూడండి, ఇందులో మరొక విలువ చూడండి. 9 పవర్ 4 వన్స్. సో ఇప్పుడు దీని ఒకట్ల స్థానం. ఇప్పుడు 9 పవర్ n అన్నప్పుడు 9 పవర్ n వచ్చినప్పుడు n బేసి సంఖ్య గాని అయితే 9, సరి సంఖ్య గాని అయితే 1. ఇప్పుడు మరి ఇది బేసి సంఖ్య సరి సంఖ్య అంటే ఇది బేసి సంఖ్య. చూడండి 4 9లు కనిపిస్తే ఈజీ. అదే విధంగా 5 కనిపించినా 6 కనిపించినా ఈజీ. సో మనకి ఏది కనిపించినప్పుడు డిఫికల్ట్ అవుతుంది అంటే 2 3 7 8 కనిపించినప్పుడే 4తో భాగించడం,
మళ్ళీ మనం దాని పవర్లు అనేటువంటివి కనుక్కొని ఆన్సర్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఇప్పుడు బేసి సంఖ్య కాబట్టి దీనికి ఏమొస్తుంది, దీని ఒకట్ల స్థానంలో ఎంత ఉంటుంది అంటే డైరెక్ట్ గా రాస్తాం. సో 9 ఉంటది. ఎంత ఉంటది? 9 ఉంటది అనేది మనం నేరుగా రాసేయడం అనేటువంటిది జరుగుతుంది. అదే విధంగా చూడండి ఏడవ లెక్క చూడండి 5/3 అన్నాడు. 53 హోల్ పవర్ 69 అన్నాడు. ఇక్కడ ఒకట్ల స్థానంలో ఏముంది 3 ఉన్నప్పుడు ఏం చేయాలా 4తో 69ని 4తో భాగిస్తే 4 ఒకట్ల 4 2 29 4 ఏళ్ళ 28 1 అంటే 3/1 దట్ ఈస్ ఈక్వల్స్ టు 3. ఈ ఒకట్ల స్థానంలో ఏముందో దాని ఘాతంగా శేషాన్ని వేయడం జరుగుతుంది. సో అలాగే మరికొన్ని చూద్దాం. అలాగే మరికొన్ని అంశాలని మనం చేద్దాం ఏ విధంగా ఉంటది ఇందులో విలువలు అనేటివి. సో నెక్స్ట్ చూడండి 8వది 2017 హోల్ పవర్ 159. ఇక్కడ ఒకట్ల స్థానంలో ఎంత ఉందండి, యూనిట్స్ ప్లేస్ ఎంత ఉంది 7 ఉంది. 7 హోల్ పవర్ అంటే 7 ఉంది. ఈ పవర్ 159 చూడండి 4 తో 4 3 12 3 9 తీసేస్తే 9 వస్తుంది. సో 4 9 36 3. ఈ 3ని 7 క్యూబ్ అంటే 7 క్యూబ్ అంటే 7 into 7 into 7. సో 49 into 7. సో 343. సో ఇక్కడ 343 వచ్చింది. అయితే ఒకట్ల స్థానంలో ఉన్న విలువ ఎంత అంటే 3. ఒకట్ల స్థానంలో ఉన్న అంకె ఎంత అంటే 3. పొరపాటును మళ్ళీ మనం తప్పు రాయకూడదండి. ఇక్కడ కూడా 7 క్యూబ్ వచ్చింది కాబట్టి క్యూబ్ చేసి దాని విలువ రాయాలి. అదే విధంగా చూడండి మరొక ప్రాబ్లం 9వది 356 హోల్ పవర్ అన్నాడు. 356 హోల్ పవర్ ఎంత 214. 6 కనిపించింది. 6 కనిపిస్తే అది ఎన్ని పవర్ ఎంతనా ఉంది ఎన్ వాల్యూ 6 కనిపిస్తే దాని ఒకట్ల స్థానంలో ఎంత ఉంటది 6 ఉంటది. ఏదైనా ఉంది ఎనీ పవర్ అది సరి సంఖ్య బేస్ సంఖ్య అంత సంబంధమే లేదు. సో ఏదున్నా కూడా మనకి చివరిలో 6 అనేటువంటిది వస్తుంది. మరి 3/303. ఇప్పుడు 3 ఉంది కాబట్టి 6 మనం 4 తో చేయాలి 4తో. చూడండి 4 ఏళ్ళ 28 2 3 4 5ల 20 3 మిగిలింది. 3/3 ఇదేమవుతుంది 27. మరి ఒకట్ల స్థానంలో ఎంత ఉంది అంటే 7. ఒకట్ల స్థానంలో ఎంత ఉంది అంటే 7. ఇప్పుడు మనం ఇక్కడ ఇవన్నీ కూడా ఇండివిజువల్ గా చూసాం. మరి మొత్తం చేసినప్పుడు లబ్ధం చేసినప్పుడు ఒకట్ల స్థానంలో విలువలు ఏ విధంగా ఉంటాయనేది చూద్దాం. మరి ఇంతవరకు మనం సింగిల్ డిజిట్లలో ఉన్నప్పుడు వాటి విలువలు అనేటువంటివి చూస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు మనకు మొత్తాలు లబ్ధాల్లో ఉన్నప్పుడు ఒకట్ల స్థానంలో విలువ ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం. చూడండి 2 పవర్ ఒక్కొక్క దాన్ని మనం సపరేట్ చేస్తున్నా నేను 2 పవర్ 113. సో ఇప్పుడు చూడండి 2 పవర్ ఉంది అన్నప్పుడు మనం ఏం చేయాలా ఘాతాన్ని 4తో భాగించాలి. భాగించండి 4 2 8 3 ఈ 3ని డౌన్ చేస్తే 33 4 8 32 ఎంత మిగిలిందండి 1. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే 2 పవర్ 1 అవుతుంది. ఈ 1ని 2 పవర్ రాస్తాం అంటే 1 2 2 పవర్ 1 అంటే 2. దీని విలువ అయిపోయింది. సో నెక్స్ట్ చూడండి నెక్స్ట్ రెండవ పార్ట్ 4 పవర్ 89. అంటే ఇక్కడ 4 9 వస్తే మనకు ఘాతం అనేటువంటిది ఏ సంఖ్యలో ఉంది. సో ఇక్కడ బేసి సంఖ్య n బేసి సంఖ్య అంటే n వాల్యూ ఎంత 89 బేసి సంఖ్య. బేసి సంఖ్య అయినప్పుడు ఒకట్ల స్థానములో ఎంత ఉంటది ఒకట్ల స్థానములో ఎంత ఉంటది బేసి సంఖ్య అయినప్పుడు 4 బేసి సంఖ్య అయినప్పుడు ఒకట్ల స్థానంలో 4 ఉంటది. సో నెక్స్ట్ 8 పవర్ 56 8 వచ్చినప్పుడు 4తో భాగించాల్సిందే. సో 4తో 4 14ల 56. సో అయిపోయిందండి 0. అంటే ఇక్కడ ఎంత వస్తుంది 8 పవర్ 0 అంటే 1. చూడండి ఒకట్ల స్థానంలో ఉన్న విలువలు ఏమేమి ఉన్నాయి. సో అవన్నీ కూడా మనం ఇక్కడ
2 ప్లస్ 1 ప్లస్ 2 ప్లస్ 4 ప్లస్ 1 అంటే టోటల్గా ఒకట్ల స్థానంలోకి ఎంత వస్తుంది అంటే 7. దీని ఆన్సర్ ఎంత అంటే 7. సో ఆ విధంగా మనం ఒక్కొక్కటి, సో ఇప్పుడు ఒక్కొక్క దానికి మనం చేసాం కాబట్టి మొత్తం ఒకట్ల స్థానంలో ఉన్న అంకెలన్నీ కూడామంటే 7. ఒకవేళ 10 కన్నా ఎక్కువైంది అనుకో అప్పుడు ఏమవుతుంది, ఆ సంఖ్యలో అది చూద్దాం. మరి 3 పవర్ 63 చూడండి, 63ని 4తో భాగించాలి. 4 ఒకట్ల 4, 2 23, 4 5 23 అంటే 3 పవర్ 3 అంటే 27. మరి ఇక్కడ ఒకట్ల స్థానంలో ఎంత ఉందంటే 7. నెక్స్ట్ 5 పవర్ 11, 5 పవర్ n ఉంటే ఏది ఉన్నా కూడా దాని ఒకట్ల స్థానంలో ఎంత వస్తుంది 5. 7 పవర్ 103, 7 ఉంది అంటే ఏం చేయాలా, 103ని 4తో డివైడ్ చేయాలా. 4 25 100, 3 మిగిలింది అంటే 7 క్యూబ్. 7 క్యూబ్ ఎంత 343. మరి ఇప్పుడు ఇక్కడ ఒకట్ల స్థానంలో ఎంత ఉంది 1. మరి మొత్తం విలువని మనం చూడండి, 3 పవర్ 63 ప్లస్ 5 పవర్ 11 ప్లస్ 7 పవర్ 103 దట్ ఈస్ ఈక్వల్స్ టు ఇక్కడ ఎంత వచ్చింది 7 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ఎంత వస్తుంది 5 వస్తుంది ప్లస్ ఇక్కడ ఎంత వస్తుంది 3. మొత్తానికి కూడితే ఎంత వస్తుంది 15. మరి చూడండి ఇక్కడ ఒకట్ల స్థానంలో ఎంత ఉందంటే 15 వచ్చినా గానీ మనం 5 తీసుకోవాలి. దీని ఆన్సర్ ఎంత అంటే 5. దీని ఆన్సర్ మనకు ఆల్రెడీ రాసాం. దీని ఆన్సర్ ఎంత అంటే 7. సో 2 ప్రాబ్లమ్స్ ఫినిష్డ్. మొత్తం మనకు రూల్స్ కానీ కరెక్ట్ గా వస్తే, ఆ షార్ట్ కట్స్ కానీ కరెక్ట్ గా వస్తే ఎంత పెద్ద ప్రాబ్లం అయినా మనం సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో థర్డ్ వన్ గా చూడండి, మనకు 851 మైనస్ 743 రెండు కూడా 4తో భాగించాల్సింది. 8 7 ఉంది కాబట్టి 51ని 4తో భాగిస్తున్నా 4 12 48, 3 శేషంగా మిగిలింది. ఇక్కడ చూడండి 43 4తో, 4 10 40, ఇక్కడ కూడా 3 అంటే 8 పవర్ 3. దీని వాల్యూ ఎంత అవుతుంది అంటే 8 పవర్ 3 అంటే 512. నెక్స్ట్ 7 పవర్ 3 343. చూడండి 7వ ఒకట్ల స్థానంలో 2 ఉంది, 7వ ఒకట్ల స్థానంలో 3 ఉంది అంటే 851 మైనస్ 743 అంటే చూడండి దీని వాల్యూ 2, దీని వాల్యూ -3. అంటే ఎప్పుడు కూడా ఒక విలువకి మైనస్ వస్తా ఉంది అంటే దాని ముందు విలువ కూడా మైనస్ లో ఉంటది అంటే -1. దీని వాల్యూ ఎంత అండి -1. సో ఇలా దీని వాల్యూ అంటే -1 రాకూడదు కదా సార్ అంటే రావచ్చు. ఎప్పుడు ఆ -1 మైనస్ అనేది ఏమవుతుంది, ఆ మొత్తం సంఖ్యకి ముందుకు వచ్చేయడం జరుగుతుంది. సో ఇంతవరకు అయితే మనం కూడికలు తీసివేతలో చూసాం. అయితే ఇక్కడ మల్టిప్లికేషన్ లో చూడండి 2 పవర్ 89 ఇంటూ 3 పవర్ 114 ఇంటూ 7 పవర్ 73 అన్నాడండి. 7 పవర్ 73 అన్నాడు. మరి ఇలాంటి సందర్భంలో మనం ఏ విధంగా చేస్తున్నాం చూడండి. ఇక్కడ 2 పవర్ 3 పవర్ అన్ని కూడా 2 పవర్ n 3 పవర్ n 7 పవర్ n మరి అన్ని కూడా 4తో భాగించాలి. భాగిద్దాం. మరి 89ని 4తో భాగిస్తున్నా, 4 22 88, సో 1 మిగిలింది. నెక్స్ట్ 114ని 4తో భాగిస్తున్నా, 4 2 8, 34 అవుతుంది. 4 కిందికి వస్తే 4 8 32, సో 2 ఉంటుంది. సో నెక్స్ట్ 73 కూడా 4తో భాగిస్తే 4 1 4 3 ఉంటుంది. 3 కిందికి వస్తే 33, 8 32, 1 ఉంటుంది. చూడండి ఇప్పుడు ఇక్కడ 2 పవర్ 1 వస్తుంది ఇంటూ 3 పవర్ 2 వస్తుంది ఇంటూ 7 పవర్ 1 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ 2 ఇంటూ 9 ఇంటూ 7 చూడండి 63, 2 ఇంటూ 63 మరి మల్టిప్లై చేసాము అంటే ఎంత వస్తుంది, సో 126. మరి ఒకట్ల స్థానములో ఎంత ఉంది, ఎంత రావాలా 6. దీని ఒకట్ల స్థానములో ఎంత వస్తుంది 6. మల్టిప్లై చేసిన తర్వాత కూడా మనకు పెద్ద నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ లో కూడా మనం ఏం చేయాలి అంటే ఒక స్థానాన్ని మాత్రమే తీసుకోవాలి. సో మిగిలింది ఏమవుతుంది సార్ అంటే అది క్యారీ ఫార్వర్డ్ అవుతుందండి. ఈ 12 అనేది
మరో నెక్స్ట్ పదుల స్థానంలో ఉన్న అంకెతో అది మనకు కలిసిపోవడం అనేటువంటిది జరుగుతుంది. సో ఆ విధంగా మనం దాని ఇది అనే వాల్యూ అనేటువంటిది కనుక్కుంటాం. సో నెక్స్ట్ చూడండి ఫోర్త్ వన్ అయింది, ఫిఫ్త్ వన్. సో మరి 4 పవర్ 199 ఇంటూ 6 పవర్ 123 ఇంటూ 9 పవర్ 111. సో 4 ఉంది, 9 ఉంది. చాలా సింపుల్ మనం ఇప్పుడు ఆన్సర్ చేయడం. 6 ఉంది, 6 ఉంటే దాని ఎంత పవర్ ఉన్నా ఏమవుతుంది, 6 అవుతుంది. ఇప్పుడు 9 ఉంది, ఇదేమిది, ఏ సంఖ్య, బేసి సంఖ్య. 9 పవర్ లో బేసి సంఖ్య గాని ఉంటే 9 వస్తుంది. నెక్స్ట్ 4, ఇదే సంఖ్య, బేసి సంఖ్య. 9 పవర్ లో బేసి సంఖ్య, 4 పవర్ లో బేసి సంఖ్య ఉంటే 4 పవర్ లో బేసి సంఖ్య ఉంటే 4 వస్తుంది. మరి చూడండి 4 ఇంటూ 54, 9 దాకా 54. సో ఈ 4ని ఈ 4ని మల్టిప్లై చేద్దాం, 16. ఇప్పుడు ఎక్కడ ఎంత వస్తా ఉందండి, 6. సో ఇందులో కూడా మళ్ళీ మనం మల్టిప్లై చేస్తే కూడా 6 వస్తుంది. ఇందులో కూడా మనకు మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, 6 అనేటువంటి వాల్యూనే మనకు రావడం అనేటువంటిది జరుగుతుంది. సో ఈ విధంగా మనం ఒకట్ల స్థానంలో ఉన్నటువంటి విలువల్ని కనుక్కోవడం అనేటువంటిది జరుగుతుంది. అయితే చివరగా ఒక చిన్న మోడల్ చూద్దాం మనం. చిన్న మోడల్ ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి ఇచ్చాడు, దీని విస్తరణ రూపం రాయండి అంటాడు. దీని విస్తరణ రూపం రాయాలంట. మరి దీని విస్తరణ రూపం ఏమవుతుంది, ఇది 1, 10, 100 అంటే 100A ప్లస్ 10B ప్లస్ C. ఇలా దీని విస్తరణ రూపం అనేటువంటిది ఉంటది. ఇది బాజినేయ సూత్రాల్లో కూడా మళ్ళీ మనం 7 యొక్క బాజినేయతలో మనం దీన్ని చూడడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఇలాంటి కొత్త కొత్త అంశాలన్నింటినీ కూడా మరొక వీడియోలో మనం ఈ స్థాన విలువలు అనేటువంటి వాటిపైన మరొక వీడియో అనేటువంటిది చూద్దాం.